వేణుగోపాల్ రెడ్డి గారు మాత్రం మాకు జాయిన్ అయ్యారు. వేణుగోపాల్ రెడ్డి ఈటెల రాజేందర్కి అత్యంత సన్నిహితుడు. ఏంటి వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు మనం విన్న డైలాగులు కొంతే, ఇంకా చాలా పెద్దది ఉంది చాంతాడంతా. నేను ఈటెల రాజేందర్ గారికి దగ్గర అనేది ఎందుకంటే నేను పార్టీ మొదటి నుంచి బీజేపీ నాయకుడు, నా లైఫ్ 42 సంవత్సరాలు బీజేపీ నాయకుడు, రాష్ట్ర జిల్లా బాధ్యతలు నిర్వర్తించినని. అవును, నేను ఐడియాలజికల్గా పార్టీ నుంచి వచ్చినది తప్ప అదేం లేదు. అయితే ఇవాళ జరిగిన దాని మీద సరే మీరు డిబేట్ తీసుకున్నారు, స్వాగతం. ఇక్కడ ఏంటంటే రాజేందర్ గారు 2004 నుంచి శాసనసభ్యులుగా ఉండి 2023 వరకు శాసనసభ్యులుగా ఉన్నారు. అక్కడ ఉన్న అన్ని మండలాలు గ్రామాలలో ప్రజలతో ఇప్పటికీ సంబంధాలు, ఆత్మీయ సంబంధాలని అనేక మంది సాయం చేసి వాళ్ళందరూ చాలా ఆయన కొరకు ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ప్రతి నాయకుడికి ఉంటారు, కానీ ఈయన పర్టికులర్ ఆ కాన్స్టిట్యూన్సీలో అట్లా ఉన్నారు. అయితే అక్కడ లోకల్ బాడీ ఎన్నికలు ఎన్ని రోజులు లేదు లోకల్ బాడీ ఎన్నికలు వస్తానన్నప్పుడు అక్కడ ప్రత్యర్థి పార్టీ టీఆర్ఎస్, కౌశిక్ రెడ్డి ఆయన క్యారెక్టర్ మీకు తెలుసు. పోలీస్ స్టేషన్లు, కేసులు, దౌర్జన్యం, ఇబ్బంది పెట్టుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు స్టిల్ టుడే జరుగుతున్నాయి. రెగ్యులర్ ఈయన దగ్గరికి వచ్చి చెప్పడం, ఈయన పోలీస్ స్టేషన్లో ఫోన్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. వచ్చిన నాయకులు కౌశిక్ రెడ్డి గురించి చెప్పడానికి వచ్చిన వాళ్ళ నేను చెప్తా, వాళ్ళు వచ్చిన నాయకులంతా బండి సంజయ్ మీద ఫిర్యాదు చేయడానికి వచ్చిన బండి సంజయ్ ఆయన వర్గాన్ని లేదంటే ఈటెలకు సంబంధించిన వాళ్ళను తొక్కుతున్నాడు అనేది ఒక చర్చ. ఎందుకంటే నిన్ననే అక్కడికి బండి సంజయ్ వెళ్ళారు, హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి నిన్న మాట్లాడిన మాటలే అవి. అయితే అక్కడ నేను అనేది ఏంటంటే అక్కడ మొదటి నుంచి పొలిటికల్ రైవల్ అనేది ఒకటి ఉన్నది ఖచ్చితంగా. ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేశానంటే వాళ్ళకు ఒక అభద్రతాభావం ఏర్పడ్డది. మేము సర్పంచ్ల పోడు అంతా సర్పంచ్లు చేసిన వాళ్ళు కాబట్టి ఆశలు ఉంటాయి కదా. వచ్చి రాజేందర్ గారు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి సరిగా వస్తలేడు, ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ. ఇక్కడ పార్లమెంట్ గెలిచినాక ఎక్కువ టైం ఏడిస్తున్నారు, ఢిల్లీకి పోతున్నారు. మీరు ఎందుకు ఈ పార్లమెంట్కి రావడం లేదు, అసెంబ్లీకి రావడం లేదు, మీరు వస్తేనే మేము గెలుస్తాము, మీరు మాకు బొట్టు పెట్టిపోతే మేము గెలుస్తాం అనే ఒక విశ్వాసం ఉంది. అంటే ప్రజలకు ఆయన అటాచ్ అయ్యి ఉన్నాడు కాబట్టి, ప్రజలు ఓటేయాలి కాబట్టి మీరు మాకు బొట్టు పెడితే మేము గెలుస్తాం అనే దాని మీద వాళ్ళంతా వచ్చింది. ఈరోజు వచ్చి వాళ్ళందరూ మాట్లాడింది, మీరు కూడా లైవ్ పెట్టింది అందరూ, నేనేమి ఇక్కడ దాచుకునేది చెప్పేది. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మీరు రావాలి హుజరాబాద్కు, మమ్మల్ని ఆశీర్వదించాలి, మీరు ఆశీర్వదించి నేను నిలబెట్టినా ఈయన గెలిపేయండి అంటే నన్ను మమ్మల్ని గెలిపిస్తారు, లేకపోతే ఎవరు గెలిపారు. ఆ ఫేస్ వాల్యూ ఈయనకు ప్రజలలో ఉంది. ఎంపీ కదా, నేను లేదని చెప్పడం లేదు, ఉంటుంది. కానీ రాజేందర్ గారు ఏంటంటే 24 సంవత్సరాలు ప్రజాప్రతినిధి దగ్గర ఉండి పనిచేసిన వాళ్ళు కదా. నేను అనేది ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అసెంబ్లీకి పార్లమెంట్కి తేడా ఉంటుంది. అవును, తర్వాత వచ్చిన ఓట్ ప్యాటర్న్ అవన్నీ చూసుకున్నప్పుడు నేను వారికి ఉండదని వీరికి ఉండదు, కానీ వీరికి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. అంటే వాస్తవంగా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ప్రతి కుటుంబానికి ఆయన ఎంత ఎడ్యుకేషను, హెల్త్, లోకల్గా డెవలప్మెంట్స్ అన్నీ చేసినాడు కదా. కాబట్టి ఆ లైన్ ఆఫ్ థింకింగ్లోనే వాళ్ళు వచ్చి మమ్మల్ని గెలిపించి రిజల్ట్ తీసుకురండి అని చెప్పినందుకు మాత్రమే వచ్చిండ్రు. ఆ సందర్భంగా మాట్లాడినప్పుడు కొన్ని అక్కడ జరుగుతున్న అపోజిషన్ పార్టీ కార్యకర్తల మీద ఒత్తిడి ఇవన్నీ చేయడం వల్ల దానికి సంబంధించి మాట్లాడుతూనే పార్టీకి అందరు ప్రజలలో ఉండండి, ప్రజలు దీవిస్తేనే మనం గెలుస్తాం, ప్రజల కొరకు పనిచేయాలి, ఆ విషయంలో నేను తప్పనిసరి వస్తాను, మీకు అందరికీ నిలబెడదాం, చేద్దాం, రిజల్ట్ తీసుకొద్దామని మాత్రం చెప్పిండు ఆయన. దీనిలో ఏం లేదు చెప్పాడు. ఏదన్నా సమస్య వస్తే అధిష్టానం చెప్తాం అన్నాడు, తప్పే సమస్య అని. అది ఏంటి వస్తే అన్నాడు, ఏదైనా సమస్య వస్తే మనకు అధిష్టానం ఉన్నది, స్టేట్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఇంకా పైన ఉంటాడు. బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా చూసాం, ఎక్కడ లేని సమస్య ఇక్కడే ఎందుకు వస్తుంది అంటున్నారు ఆయన. అంటే అక్కడ పోయి ఇప్పుడు పెడుతున్నారు ఈటెల రాజేందర్ అనేది ఆయన అంతరంగిక సమాచారంగా ఆయన నాయకులు చెప్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి గారు మీరు ఎంత సింపుల్ గా దీన్ని కొట్టిపడేసినా ఈటెల రాజేందర్ బండి సంజయ్ని అధ్యక్షునిగా దించడానికి విశ్వ ప్రయత్నాలు ఎన్నికల ముందు చేశాడనేది ఒక చర్చ ఉంది. ఇప్పుడు ఈటెల రాజేందర్కి వచ్చే అధ్యక్ష పదవికి బండి సంజయ్ అడ్డుపడ్డాడనే చర్చ కూడా ఉంది. ఈ రెండు తప్పు. నేను ఎందుకంటే సోషల్ మీడియా వచ్చినాక పొలిటికల్ గా ఏది పడుతుంది ఇట్లా వస్తుంటాయి. బీజేపీలో అట్లా ఉంటుందా అండి? ఒక వ్యక్తి పోయి చెప్తే ఒక రాష్ట్ర అధ్యక్షుని దించేస్తారా? ఒక ప్రయత్నాలండి అవి సఫలమైనాయా విఫలమైనాయా తర్వాత ఉంటే ఉండొచ్చు, అది ఇంటర్నల్. అంతే, ఇంటర్నల్ దాన్ని తీసుకొచ్చి మనం ఎజెండాలో ఎందుకు మరి మీ అధికార ప్రతినిధులు ఎవరు వచ్చి మీరు చెప్పినట్టు చెప్పలేకపోతున్నారు, ఎవరిని బయటకు రావద్దు మాట్లాడొద్దు అని చెప్పారంటే నేనేమంటున్నా అంటే సరే అది నాకు తెలియదు, మీరు పిలిచిండ్రు నేను వచ్చినాను. నేనేమంటున్నా అంటే ఈరోజు ఒక అధ్యక్షుని దించేందుకు ఒక వ్యక్తి చెప్తే దించారు, ఒక సమిష్టి ఆలోచన ఉంటుంది. ఒక వ్యక్తికి అధ్యక్షుడు రాలేదు అంటే ఒకళ్ళు చెప్తే రాకుండా ఉండదు, పార్టీ బేరీజ్ వేసుకుంటే సమీక్షించుకుంటే. ఒకవేళ ఏ ఈక్వేషన్ అన్నా కలవకపోతే వేరే ఇంకో మీరేం చెప్తారు? ఈటెల రాజేందర్కి సంజయ్కి మధ్య ఎలాంటి విభేదాలు లేవంటారా? అంతర్గతంగా ఏమన్నా ఉంటే పార్టీ దానికి కంట్రోల్ చేసి సమన్వయం చేస్తుంది. అంతర్గతంగా కనుక ఏమన్నా వాళ్ళ మధ్యలో విభేదాలు
ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు బయటకి అయితే రాలేదు. ఓకే, ఏమైనా ఇంటర్నల్ ఉంటే పార్టీ చూసుకుంటుంది, అధ్యక్షుడు ఉన్నాడు చూసుకుంటాడు. మీ ఇద్దరితో మాట్లాడతాను. ఇందులో మిమ్మల్ని అడిగేది ఏంటంటే 10 ఏళ్ళు సరే అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి ఉంటారా, కాంగ్రెస్ ఉంటారా, ముఖ్యమంత్రి వాళ్ళదే అనే ధీమా ఉంది. మీరిద్దరు కూడా రానున్నది మాదే అధికారం అని చెప్పుకుంటున్నారు. ఏంటి అసలు రేవంత్ రెడ్డి గారి నమ్మకానికి కారణం ఏంటి? మీరు ఇంకా 10 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందేనా అంటే ఇంకా 5-6 ఏళ్ళు? కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటాడా ఉండడా అనేది ఇప్పుడు డౌట్. ఇప్పుడు నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ ఇదివరకు 5 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకోవచ్చు. చాలా మంది 5 ఏళ్లలో ముగ్గురిని మార్చిన చరిత్ర కూడా ఉంది. 70 నుంచి చెన్నారెడ్డి గారు వచ్చినాక అప్పుడు 3-4 మారిండు. జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా వాళ్ళంతా మారిండు. మళ్ళీ తర్వాత 89లో వచ్చినాక 89 నుంచి 94 వరకు మళ్ళీ అప్పుడు ముగ్గురు మారిండు. భవనం వెంకటరాం వాళ్ళంతా ఉండే అంత పెద్ద చరిత్ర. అంటే కాబట్టి నేనేమంటానా 5 ఇప్పటికే వాళ్ళ దాంట్లో ఒక మారిండు. కాబట్టి అంటే అన్న ఈయనే ఇప్పుడు నువ్వు చెప్పరాదు, నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలో 5 ఏళ్ళే గ్యారెంటీ లేదు, 10 ఏళ్ళ సంగతి ఎవరు అడిగిండ్రు ఒకటి. రెండోది ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎన్నికలే మీరు పెట్టాలంటే భయపడిపోతున్నారు. ఇప్పటిదాకా 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం పల్లెటూళ్ళ గ్రామ పంచాయతీల అధ్వానమైన పరిస్థితులు ఉన్నది. ఇలాంటి పరిస్థితులలో మీరు లోకల్ బాడీ నిర్వహించాలంటేనే భయపడుతున్నారు, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేక, 6 గ్యారెంటీస్ పూర్తి స్థాయిలో అమలు చేయలేక. కాబట్టి వాటికి జవాబు చెప్పలేక రోజొక కొత్త ఎపిసోడ్ పట్టుకొచ్చి రోజు ఒక కేసును ముందుకు తీసుకొచ్చి చెప్పినవాన్ని అమలు చేయకుండా, ఏ ఇష్యూను కూడా అమలు చేయకుండా ఇవాళ మీరు కొత్త ఇష్యూస్ను పట్టుకొచ్చి పాత ఇష్యూస్ను మరిపించేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తాను. రేపు లోకల్ బాడీ వస్తున్నాయి కదా, తేలిపోతాయి కదా. నేను 42% రిజర్వేషన్ ఏందో తేలిపోతుంది బీసీలది. లేకపోతే మీరు ఇచ్చిన 6 సూత్రాల పథకం ఎజెండా ఎంతవరకు అమలు చేసినారో ప్రజలు నిర్ణయిస్తారు రేపు. ఇవాళ 2 సంవత్సరాల నుంచి గ్రామాలలో అరగోసపడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్రానికి ఎవరైతే ఇక్కడ నుంచి వాళ్ళ పార్టీ ఫండ్ డబ్బులు పంపి సాటిస్ఫై చేస్తారో వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటారు. ఆ కెపాసిటీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి ఉంటాడు. ఆ కెపాసిటీ